ఇప్పుడున్న టాలీవుడ్ లో అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్న సినిమాల్లో ఒకటి ఫౌజీ. రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఈ సినిమాతో మరోసారి పూర్తిగా కొత్త లుక్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఆయన పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన తరువాత తీసుకునే ప్రతి సినిమా భారీ స్థాయిలో ఉండడంతో ఫౌజీ మూవీ మీద కూడా అంచనాలు ఆకాశానికి తాకుతున్నాయి. ఈ సినిమా ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుందని బయట టాక్ మాత్రం చాలా బాగా వినిపిస్తుంది. దేశభక్తి, యుద్ధం, ఎమోషన్ ఆల్ కలిపి ఒక పవర్ఫుల్ కథను ఈ సినిమాలో చూపించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చాలా బాగా వినిపిస్తుంది. ఈ సినిమాను డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నారు. హను గారు గతంలో తీసిన సినిమాలన్నీ చూస్తే ఆయన స్టైల్ ఎంతో ఎమోషనల్ గా చాలా క్లాస్ గా ఉంటుందో మన అందరికీ తెలిసిందే. ముఖ్యంగా లవ్, ఫీలింగ్స్, హ్యూమన్ ఎమోషన్స్ చాలా అందంగా చూపించగలిగే డైరెక్టర్ తను. ఇప్పుడు అలాంటి డైరెక్టర్ చేతుల్లో ప్రభాస్ లాంటి మాస్ హీరో పడితే ఎలా ఉంటుందో అనేది అందరికీ చాలా ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా ద్వారా ప్రభాస్ ను హను ఒక కొత్త రకంగా చూపించబోతున్నారని ఫ్యాన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫౌజీ సినిమా కథ 1914 కాలంలో జరిగే స్టోరీని బయట టాక్ వినిపిస్తుంది. అప్పటి బ్రిటిష్ పాలన సమయంలో ఒక ఇండియా సైనికుడి జీవితాన్ని, అతని పోరాటాన్ని, అతని ప్రేమ కథను కలిపి చూపించబోతున్నారని బయట సమాచారం అందింది. అంటే ఇది కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదు, ఎమోషన్, లవ్ స్టోరీ, దేశభక్తి ఆల్ కలిపి ఒక కంప్లీట్ ప్యాకేజ్ గా ఉండబోతుంది. ముఖ్యంగా ప్రభాస్ గారి క్యారెక్టర్ చాలా డీప్ గా, సీరియస్ గా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనేది కూడా పెద్ద చర్చగా మారిపోయింది. కొన్ని రూమర్స్ ప్రకారం బాలీవుడ్ నుంచి ఒక స్టార్ హీరోయిన్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారని టాక్ వినిపిస్తుంది. ప్రభాస్ కు సరిపోయేలాగా పీరియడ్ ఫీల్ కు తగ్గట్టుగా ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉన్న హీరోయిన్ ను సెలెక్ట్ చేయబోతున్నారంట. ఈ లవ్ స్టోరీ ఈ సినిమాకు చాలా పెద్ద హైలైట్ అవుతుందని బయట చెబుతున్నారు. మ్యూజిక్ విషయంలో కూడా ఈ సినిమా చాలా పెద్ద విశేషం అవబోతుంది. అను సినిమాల్లో మ్యూజిక్ ఎప్పుడు ఒక ముఖ్యమైన పాత్రలో పోషిస్తుంది. అందుకే ఈ సినిమాకు కూడా సౌల్ఫుల్ మ్యూజిక్ ఉండబోతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోరు సినిమాకి ప్రాణం పోస్తుందని అంటున్నారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో మ్యూజిక్ మాత్రం చాలా హైలైట్ అవుతుందంట. ప్రభాస్ గారు ప్రస్తుతం భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే కదా. సలార్, కల్కి 2898 ఏడి మూవీ తర్వాత ఆయన లైన్ లో ఉన్న ప్రతి ప్రాజెక్ట్ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కబోతున్నాయి. అలాంటి లైన్ లో ఫౌజీ మూవీ కూడా ఒక డిఫరెంట్ అటెంప్ట్ గా నిలుస్తుంది. మాస్, క్లాస్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారంట. మరి ఈ మూవీ బడ్జెట్ విషయానికి వస్తే ఈ సినిమా కూడా చాలా భారీ స్థాయిలోనే ఉండబోతుంది. ఇది పీరియడ్ సినిమా కావడంతో సెట్స్, కాస్ట్యూమ్స్, వార్ సీన్స్ అన్ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ ఇవ్వాలని మేకర్స్ అందరూ ప్లాన్ చేస్తున్నారని బయట టాక్ వినిపిస్తుంది. అందుకే ఈ సినిమా సీన్స్ కూడా ఎక్కువ సెట్స్ లోనే జరుగుతుంది. ఫ్యాన్స్ కు ఎక్కువగా, ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఎలా ఉండబోతుందని ఆసక్తి ఎక్కువగా ఉంది. ఒక సైనికుడి క్లాసిక్ లుక్ లో మీసంలో కనిపించే అవకాశం ఉందని రూమర్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇది మాత్రం ఆయనకు పూర్తిగా కొత్త గెటప్ అవుతుంది. బాహుబలి తరువాత మరోసారి ప్రభాస్ గారిని పీరియడ్ లుక్ లో చూడబోతున్నామని ఫీలింగ్ ఫ్యాన్స్ లో ఎక్సైట్మెంట్ చాలానే ఉంది. మొత్తానికి చూస్తే ఫౌజీ ఒక సాధారణ కమర్షియల్ సినిమా మాత్రం కాదు. ఇది ఎమోషన్, దేశభక్తి, లవ్, యాక్షన్ అన్ని కలిపి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది. హను రాఘవపూడి స్టైల్లో ప్రభాస్ ను కొత్తగా చూపించబోతున్న ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమాలా అవుతుందని అనిపిస్తుంది. ఇంకా అధికారిక అప్డేట్స్ రాబోయే రోజుల్లో మరింత క్లారిటీగా ఇవ్వబోతున్నాయి. కానీ ఇప్పటికైతే ఒక విషయం మాత్రం క్లియర్, ప్రభాస్ ఫ్యాన్స్ కు ఈ సినిమా మాత్రం ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఇవ్వబోతుంది. మరి ఇప్పటి వరకు చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది కాబట్టి ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన సినీ లాజిక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన పేజ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి క్లిక్ చేసి చూడండి. వీడియోస్ అయితే బాగుంటాయి. అంతేకాదు మరి మీకు ఏ హీరో ఇష్టమో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సో ఈ వీడియో చివరి వరకు చూస్తుంటే చాలా థ్యాంక్స్.